ఏకత్వాన్ని చెబుతూ ఉంటే వాటిని వేరు అర్థాన్ని చెప్పడం మీకు న్యాయమా అని ప్రశ్న వేస్తారు. అందుకే శాస్త్ర బాహ్యమైనది మీ శాస్త్రం, శాస్త్ర బాహ్యమైనది మీ శాస్త్రము. ఇక్కడ కూడా ఏవం వా అరే అయమాత్మ అనంతరో అబాహ్య కృత్స్న ప్రజ్ఞానగణయేవా అని బృహదారణ్యకంలో 4, 5, 13 చెప్పాడు. ఏంటంటే ఏవం వా అరే అరే మైత్రేయి, ఓ మైత్రేయి, అలాగే ఈ ఆత్మ లోపట బయట అని తేడా లేకుండా పూర్ణంగా కృత్స్న పూర్ణంగా ప్రజ్ఞానగణ ఏవా ఘనీభవించిన ఎరుక ముద్ద, ఘనీభవించిన ఎరుక ముద్ద. ఈ ఆత్మ లోపట బయట అని తేడా లేకుండా సర్వము పూర్ణమై అదే అయ్యున్నది. అది ఎరుక, అది ఘనీభవించిన ఎరుక ముద్ద. ఎవడు వాడు? జీవుడు. ఘనీభవించిన ఎరుక ముద్ద. మట్టి కుండ లోపట బయట అంతటా కూడా మట్టే ఉన్నది అంటే మట్టి ముద్ద అని అర్థం. మట్టి ముద్ద అని అర్థం. మంచుగడ్డకి లోపట బయట అంతటా నీరే ఉన్నదంటే నీరే అని అర్థం. అలాగే ఈ జీవుడుగా తోచినప్పటికీ జీవుడి యొక్క లోపట బయట అంతటా ఆయనే ఉన్నాడు, ఆయనే అన్నప్పుడు ఆయన ప్రజ్ఞానగణుడు, ఆయనే ఆత్మ, ఆయనే బ్రహ్మము అని శృతివాక్యము 4, 5, 13లో సైంధవ గణవతు ప్రజ్ఞానగణం అని బ్రహ్మమును ఉపదేశించింది శాస్త్రం. సైంధవ గణవతు ఏ రకంగా ఉప్పుగడ్డ వలె, ఉప్పుగడ్డ నీటిలో వేసినప్పుడు నీరంతా ఉప్పుమయం ఏ రకంగా అయిపోతుందో, నీటిలో వేయకముందు ఆ ఉప్పు ఏ రకంగా ద్రవీభవించక ఘనం వలె ఉంటుందో ఆ రకంగా ప్రజ్ఞాన ఘనమని ఈ రకంగా చెప్పబడింది. ఆ జీవుడి యొక్క నిజస్వరూపం బ్రహ్మమే అని చెప్పడానికి ఇన్ని శృతులు ఉన్నాయి. అంతేగాని నువ్వు చెప్పినట్లుగా శరీరము శరీరీ భావం చేత అనేకంగా ఎక్కడా చెప్పలేదు. ఎక్కడైనా చెప్పారా శరీరము శరీరి అని? ఆ బ్రహ్మము శరీరి, ఇది శరీరములు అని ఎక్కడైనా చెప్పారు? ఈ రకంగా ఎక్కడ చెప్పలేదు. ఇలా ఎవరికే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాడు, నీవు చూసావో లేదో, మృత్యోహ సరముత్యం ఆప్నోతి ఇహ నానేవ పశ్యతి. బృహదారణ్యకం 4, 4, 19లో ఈ రకంగా చూపించింది. ఎవడైతే మృత్యోహ సమృత్యం ఆప్నోతి, ఎవడైతే బ్రహ్మము యందు నానాత్వాన్ని చూస్తాడో, ఎవడైతే ఈ బ్రహ్మము యందు నానాత్వాన్ని చూస్తాడో అలాంటి వాడు మృత్యువు నుండి మృత్యువుని పొందుతాడు అని బృహదారణ్యకం 4, 4, 19లో చెప్పాడు. ఇత్యాది అనేక దర్శన అపవాదపూర్వకంగా కూడా ఆ నానాత్వాన్ని చూడకండి, నానాత్వం అనేది లేదు, నానాత్వం కేవలం ఆభాసే, వికల్పమే, ఆరోపమే అని ఈ రకంగా అపవాదపూర్వకంగా చూపించి మళ్ళా చివరిలో ఏం చెప్తుంది? అదే మంత్రంలో 2వ మంత్రంలో 4, 4, 20లో 4, 4, 19లో మృత్యో సమృత్యం ఆప్నోతి అహ్య నానేవ పశ్యతి అని చెప్పి 4, 4, 20లో ఏకదైవానుద్రష్టవ్యం అని చెప్పింది. ప్రత్యక్షాది ప్రమాణముల చేత గోచరము కానట్టిది అని అక్కడ చూపించింది. ఎటువంటి ప్రత్యక్షాది ప్రమాణముల చేత అది గోచరము కానట్టిది అంటే కేవలము అనుభవ స్వరూపమై ఉన్నటువంటిది అని అపవాదపూర్వకంగా చెప్పి మళ్ళా ప్రత్యక్షాది ప్రమాణాలను కూడా తీసివేస్తుంది. అందులో నువ్వు ఏ ప్రమాణాలతో ఏ యొక్క దీనితో చెబుతున్నావు? అంశభావము, శరీర భావము ఇవన్నీ. అందుకనే శరీరము భావన శాస్త్రబాహ్యమైనది. అందుకే చిత్తు అచిత్తు శరీరముకు చైతన్యమని దాని యొక్క చిద్గుణము సంకోచము వికోచము అని చెప్పేది సమర్థనీయం కాదు. మీరు చెప్పేది అది సమర్థనీయం కాదు. సుషుప్తి సమాధి మొదలగు వాటి యందు సర్వ ప్రకారాలుగా కూడా ద్వైతం యొక్క అభావం ఎందే అనుభవ సిద్ధి అవుతుంటే సుషుప్తిలోని అలాగే సమాధి యందు ఏ రకంగా చూసినా ద్వైతం యొక్క అభావమే కనిపిస్తుంది. అలా అభావం కనిపిస్తుంటే అందరికీ సర్వానుభవ సిద్ధి అవుతూ ఉంటే జాగ్రత్త దృష్ట్యానుసారంగా ఆత్మకి సవిశేషత్వము, అనుమానము, కుతర్కము ఈ జాగ్రత్త దృష్ట్యానుసారంగా విజృంభడే కానీ నువ్వు చెప్పేది ఏది పరమార్థము కాదు అని సజ్జనస వారు కన్క్లూషన్ ఇచ్చారు. అందువలన శృతి యుక్తి అనుభవ బాహ్యమైనది అజాద్వయ బ్రహ్మ ఈ వికారపక్షము సర్వదా త్యాజ్యమైనదే.
అని భాష్య సచ్చిదానంద స్వామి వారు ముగించారు. సహనా భవతు సహనో భనక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.